వెరీ బెస్ట్. రేపు జరగనున్న ఎగ్జామ్స్ మీరందరూ గర్ల్స్ హై స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసి అందరు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి అని చెప్పేసి మా ఒక ఆశ అత్యాశ రెండు ఉంటాయి. ఎందుకంటే మా జగిత్యాల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఎగ్జామ్ రాసి అందరూ ఫస్ట్ రావాలి, ఈ స్టేట్లోనే నంబర్ 1గా ఉండాలి, మా పిల్లలు కాబట్టి మాకు ఒక చిన్న స్వార్థం ఉంటుంది. కాబట్టి మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దీని గురించి నేను తర్వాత చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అనేది ఏ భయం లేకుండా రాసి మీరు అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి అనేది మా ఒక ఆశ. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దాంతోపాటు మరి జీటీ అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేట్ ద్వారా ఒక చిరు సహాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి దానికి జిల్లా అధ్యక్షుడు అడవాల లక్ష్మణ్ గారికి, అలాగే డాక్టర్ మృదుల అండ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, వాళ్ళు కూడా దీంట్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి. అండ్ దాంతోపాటు రేపల హరికృష్ణ, ప్రతి ఒక్కరు ఈ జీటీఏ ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి గొప్ప విద్యను ఇస్తున్న ప్రతి ఒక్క టీచర్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్య అనేది ప్రైవేట్ సంస్థలలో చదువుకొని ఎదిగేది కాదు, ఖచ్చితంగా ఇలాంటి సంస్థలలో చదువుకునేది. ఏ డాక్టర్ అబ్దుల్ కలాం కూడా ప్రైవేట్ సంస్థలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకొని ఎవరు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఇవన్నీ జరగలేదమ్మా. ఖచ్చితంగా ఇలాంటి ఒక నాంది నుంచి, ఇలాంటి ఒక స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళే దేశంలో మొట్టమొదటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్దేశాన్ని ఖచ్చితంగా ఆలోచించుకొని మీ అందరి పొద్దున ముందుకెళ్ళాలి. ఎందుకు ఇంతలా చెప్తున్నాం అంటే మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది 10th అనేది మీరు అందరు తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడే అన్నవాళ్ళు చెప్పారు, గొప్ప గొప్ప స్నేహితులంతా ఈ 10వ తరగతి నుంచి పుడతారు. కాబట్టి ఈ గొప్ప స్నేహాన్ని జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. దాంతోపాటు ఈ ఒక్క స్టెప్ దాటేసి స్కూల్ అనే జీవితం నుంచి బయటకు వచ్చినామనంటే మనకి ఇంకొక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అది ఇంటర్మీడియట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కరోనా అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సెల్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఫోన్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చదువులో చాలా వరకు మార్క్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు? దాంట్లో మనం మంచి కంటే చెడు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి చెడులు ఎక్కువ చూపిస్తున్నారు, చెడులు ఎక్కువ చేస్తున్నారు. వేరే వేరే దేశాలలో పిల్లలు వాళ్ళు కరెక్ట్గా ఉంటే మన పిల్లల్ని మాత్రమే నాశనం చేయడానికి పెట్టుకున్నారు. కాబట్టి సో దయచేసి ఎవరైనా సరే సెల్ ఫోన్ని ఎలా యూజ్ చేయాలి, సెల్ ఫోన్ని ఎంతవరకు యూజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ఏజ్ ఏంటి? 15 నుంచి 16 ఉంటుంది, 14 ఉంటుంది. సో మీరు అందరు ఏం చేస్తారు, సెల్ ఫోన్లో ఏదైతే మీకు అట్రాక్టివ్గా కనబడుతుందో దానికి మాత్రమే మీరు వెళ్తారు. కాబట్టి అవన్నీ వెళ్ళొద్దామా, మిమ్మల్ని చెడగొట్టడానికి మాత్రమే జరుగుతుంది ఒక సంస్థ. కాబట్టి సో దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వద్దు, చదువుకు అడిక్ట్ అవ్వండి. ఎందుకు చదువు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంత చెప్తారు అని అంటే అది మా స్వార్థం. రేపు పొద్దున మీరు చదువుకొని భవిష్యత్తులో బాగుంటే, మరి చదువుతోనే భవిష్యత్తు బాగుంటుందంటే కాదు. చదువుండి తెలివి లేకపోయినా, తెలివిని చదువు లేకపోయినా ప్రయోజనం లేదు. తెలివి చదువు రెండు ఉంటేనే రేపు పొద్దున మీరు ప్రయోజకులు అవుతారు. కాబట్టి సో ఖచ్చితంగా తెలివి చదువు రెండు ఉపయోగపడ. ఎక్కడే అనుకోడు, ఆమె అక్కడ అంత దూరం దాకా వెళ్ళింది కదా, మరి నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను ఆలోచన. నేను వెళ్తా, ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్తాను మాత్రం తప్పకుండా ఇది పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు అందరూ మంచిగా చదువుకుంటారు. మరి మీరు కన్న తల్లిదండ్రుల కోసం ఏమైనా చేసేది ఉంది అని అంటే మంచి సంస్కారం. ఒక మంచి సంస్కారం అనేది ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచే మొదలవుతుంది. ఎవరైనా సరే ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి సంస్కారం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంత డిజిటల్ మీడియా నుంచి చదివిస్తున్నందుకు మీరందరూ కూడా అదృష్టవంతులు. చదువు ఇంత ఫార్వర్డ్గా వెళ్ళిపోయింది మీ అందరికీ. మా టైంలో అయితే ఇంత లేకుండా చెట్టు కింద కూర్చుని చదివించేవాళ్ళు. అప్పుడు మేమందరం చాలా భయంగా ఉండేవాళ్ళం. టీచర్స్ అన్నా ఎవరన్నా చాలా భయం కొద్ది చదువుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఏమైందంటే అంత ఫ్రెండ్లీ అయిపోయింది, ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది. కాబట్టి చాలా మందికి భయం లేకుండా అయిపోయింది. అట్లా కాదు, ఫ్రెండ్లీ టీచర్స్ ఉండొచ్చు, ఫ్రెండ్లీ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఫ్రెండ్లీ వర్కర్స్ ఉండొచ్చు. కానీ చదువు విషయంలో ఫ్రెండ్లీ వద్దామా. అందరూ కష్టపడి ఆ చదువుని ఇష్టపడి చదివితే సో డెఫినెట్గా రానున్న రోజుల్లో మీ భవిష్యత్తే బాగుంటుంది. ఎందుకు ఈరోజు నేను ఇక్కడికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వచ్చి మీకు ఎవరికి చెప్పట్లేదు, డెఫినెట్గా మీ అందరికీ అమ్మలాగే ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఈ అమ్మకి మీరు ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే మీరు మంచిగా రాసి ఎగ్జామ్ రాసి మీ మంచి సంస్కారంతో మీరు అందరూ బయటకు వచ్చి మేము పాస్ అయినాం, మేము ఫస్ట్ క్లాస్లో మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చిందని మీరు చెప్తే ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సో
వీళ్ళందరూ కూడా గురువులు మీ దగ్గర నుంచి ఏ ఫీజులు ఏవి ఎక్స్పెక్ట్ చేయరమ్మా. జస్ట్ మంచి సంస్కారం, నా స్టూడెంట్ రేపొద్దున ఎంత గొప్పగా ఎదిగిండ్రు అనేది మాత్రమే అది ఒక్కడే చూసుకుంటారు. కాబట్టి రేపొద్దున మీరందరూ ఒక 10 years తర్వాత మీరందరూ ఇదే స్కూల్కి ఒక గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా మీరందరూ రావాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మంచిగా స్టేట్లోనే కాదు భారతదేశంలో మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలని మీ ఎవ్వరూ నేను కోరుకోవట్లేదు. నీకేం ఇంట్రెస్ట్ ఉంది, నీకేం ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరు దాన్ని ఒక మంచి ఇంట్రెస్ట్గా ఎంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా అంటే మా అమ్మ నన్ను ఇదే చదివిస్తా అంటుంది, మా నాన్న నన్ను ఇక్కడికి వెళ్ళమంటుంటారు. దయచేసి పేరెంట్స్కి కూడా ఒకటే చెప్పేది ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో, ఏదైతే నచ్చుతుందో దాన్ని చదివించాలని చెప్పేసి పేరెంట్స్కి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు నచ్చిన పేరెంట్స్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ వల్ల కావట్లేదు. కాబట్టి సో దయచేసి పేరెంట్స్ కూడా అందరూ అర్థం చేసుకోవాలి. పిల్లలకి ఏదైతే నచ్చుతుందో అది చదివించడానికి దయచేసి అందరూ ముందుకు రండి. అండ్ దాంతోపాటు మీరు కూడా ఏదైతే ఎంచుకుంటారో మంచిది మాత్రమే ఎంచుకోండి, చెడ్డది మనకొద్దు. సో దయచేసి రేపు పొద్దున ఫ్యూచర్లో ఎవరైనా సరే ఫలానా కూతురు అని కాకుండా ఫలానా తల్లిదండ్రులు అనేటట్టు మీరు ఎదగాలని చెప్పేసి దయచేసి మీ అందరికీ సంస్థ ద్వారా ఈ యొక్క చిన్న మేము చేయబోతున్నాం. ఈ రోజే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ జగిత్యాల జిల్లాలో ఎలాంటిది ఏదున్నా పిల్లలకు వైద్యం కానీ విద్య కానీ ఎలాంటి ఏ అవసరాలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా తీర్చడం జరుగుతుంది చిన్నగా. అండ్ దాంతోపాటు ఇప్పుడే మేడం గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది, మీలాంటి విద్యార్థులకు ఎలాంటి కంట్లో ప్రాబ్లం ఉన్నదని ఫ్రీ చికిత్స చేయడం జరుగుతుంది అని చెప్పేసి, అంటే ఫ్రీ ఓపీ చూస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కూడా చెడు వ్యసనాలకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీ ఏజ్ ఇంకా చెడు వ్యసనాలకు వెళ్ళేది కాదు. ఆఫ్టర్ ఏదైతే మీరు స్కూల్ అనే ఒక గోడను దాటి బయటకు వస్తారో దెన్ మీ అందరికీ అవన్నీ అలవాటు అయిపోతాయి. కాబట్టి సో దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి వ్యసనాలకు అలవాటు చేసుకోవద్దు. యాజ్ ఏ ఒక మదర్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అండ్ आप लोग भी जैसा मैं बोल रही हूँ आप समझ में आना चाहिए सबको. जो आपके माता पिता मतलब मम्मी पापा अब्बा और अब्बू, अम्मी और अब्बू जो सोच रहे हैं उसी के बारे में जो सोच लीजिए आप लोग. इसके बाद में जो करना है आप लोग को, जो अच्छे से पढ़ाई करनी है, जो जिंदगी में कुछ हासिल करना है तो जरूर कीजिए. जो लोग बोलेंगे चलो इधर चलते चलो उधर चलते, इसके बारे में कुछ भी मत सोचना. जो माँ अब्बू बोलते हैं उसी के बारे में सोचना, क्योंकि आपकी भलाई के लिए बोल रहे, आपके अच्छे के लिए बोल रहे हैं, इसलिए आप बस उन्हीं के बारे में सोच लीजिए. ठीक है, थैंक यू सो मच. పిల్లలందరికీ ఆశీర్వచనాలు. మీ అందరూ ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు దీంట్లోనే మీ ఫ్యూచర్ ఎక్కడైనా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది 10th ఇంటర్తోనే డిసైడ్ అవుతుంది. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఓన్లీ స్టడీస్ మీద. నెక్స్ట్ వన్స్ మీరు ఒక ఫీల్డ్లోకి వెళ్ళాక యూ క్యాన్ మీది ఏదైనా ఉంటే అప్పుడు. బట్ ఇది అనేది ఎడ్యుకేషన్, విద్య అనేది మనకు ఎవరికైనా అది పెద్ద పీఠం. మనం ముందు ఏం చేస్తాం అనేది. సో ఇప్పుడు రాగానే ఇక్కడ చదువు ఎంత చదువు అన్నది కాదు, మీ సంస్కారం కూడా మిమ్మల్ని ఫ్యూచర్లో ఒక మంచి స్టేజ్కి తెప్పించేది ఉంటుంది. మా తరఫున ఇప్పుడు జీపీఏ అంటే ఒక గ్లోబల్గా ఎవరికి అవసరమో ఎంత ఒక చిన్న హెల్ప్, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఒక ముందు అడిగి వేయండి అన్నట్టు మేము ఒక చిన్న స్టెప్ సార్ వీళ్ళందరి కోఆపరేషన్తో చిన్నగా చేస్తున్నాము. మీరు అది యూటిలైజ్ చేసుకొని తర్వాత మేము చేస్తాం. బట్ మీ చేతిలో ఉంటుంది. ముందు మీరు ఎలా వెళ్తారు, మంచి పౌరుడిలాగా మంచి సిటిజన్ లాగా అయ్యేది. మీ టీచర్స్ కానీ పెద్దవాళ్ళు అందరూ మీ పేరెంట్స్ అందరూ కష్టపడుతున్నారు. కానీ ఏదైనా మనం నీళ్ళు పోసే తర్వాత మీరు చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఈ స్టేజ్ మీదగా సమ్ జీపీఏ మీ ఎగ్జామ్స్ అయ్యే వరకు యాజ్ అన్ ఐ స్పెషలిస్ట్ నేను ఒక ప్రామిస్ చేయగలుగుతాను. మీ అందరికి ఏ చిన్న ఐలో ఏ హెడ్ ఏక్ అని ఏదైనా ఫ్రీ చెకప్ మీరు వస్తే దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? బట్ కాన్సన్ట్రేషన్ అంతే. మెయిన్గా చదువు, సంస్కారం, మీ హెల్త్ చూసుకోండి మెయిన్గా. ఎవ్రీథింగ్ తర్వాత ఈ స్టేజ్ అయిందంటే దెన్ యూ కెన్ సక్సీడ్. మీకు ఏది కావాలో మీరు సక్సీడ్ చేయగలుగుతారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అధ్యాపకులకు, టీచర్స్కి అందరికీ మన దేవన్నకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన BDA అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఇది ఓన్లీ మన తెలంగాణనే కాదు, మొత్తం ఇండియాలో కూడా ఉంది, మొత్తం వరల్డ్లో కూడా ఉన్నది తెలంగాణ.
తెలంగాణకు ఈ అసోసియేషన్ తెలంగాణ హాస్పిటల్లో వాళ్ళకి ఇది ఈ అసోసియేషన్ ప్లాట్ఫామ్ అండగా ఉంటున్నది. వేరే మా సేవలు ఏం చేసామంటే ఇంతకుముందు ఆర్మూర్లో ఒక పాపకి గుండె జబ్బుతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేసినాము. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసి సో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ మా మోటో అనేది ఇప్పుడు చెప్పినట్టు ఆరోగ్యము విద్య, ఇవి మెయిన్ ఎవరికైనా అవసరం బేసిక్గా ఇది. సో ఈ వీటి మీద మేము ఫోకస్ చేసి ప్రస్తుతానికి ఇప్పుడు మీ అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి మినిమం నెససరీస్ అవి ఏదో చిన్న మా వంతు ఇవ్వాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసి మీకు ఈ ఐటమ్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు సమావేశం. సో ఈటీఏ అనేది ఇది ఓన్లీ ఏ పెద్ద అది కాదు, ఇది నాన్ ప్రాఫిటబుల్, నాన్ కమర్షియల్ అండ్ నాన్ పొలిటికల్ అసోసియేషన్. దీన్ని ఎవరు ఏది కూడా దేనిలో కూడా ఇన్వాల్వ్ కాదు. ఇది స్వచ్ఛందంగా ఫండ్స్ రేజ్ చేసి అందరికీ సేవ చేయడానికి ఈ అసోసియేషన్ మేము ఉన్నాము. దీని మెయిన్ ఫౌండర్ వచ్చేసి మల్లారెడ్డి గారు చైర్మన్, ఇండియాకి ప్రెసిడెంట్ వచ్చేసి అభిషేక్ గారు, నేను అడ్వైజరీ చైర్ ఆఫ్ దిస్ తెలంగాణ చాప్టర్ అండ్ లక్ష్మణ్ గారు is the president. So I am the also executive member of the state DT also. So ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా జరుగుతాయి. ఇంకా ఏదున్నా కానీ మా తరఫున మేము సహకరించడానికి ఎప్పుడు ఉంటాము. అదేవిధంగా యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అన్నట్టు basketball player as and now I'm the state vice president also. సో స్పోర్ట్స్ పరంగా కూడా ఏదున్నా ఏ సహకారం ఉన్నా కానీ మా తరఫున మీకు ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ. Tomorrow onwards they are going to write the examination. Very based on excellent speech has given. Sir also tell the development of the country depend upon the youth only. In our country, you see the 40 to 50% youth only. So this will depend upon the development of our country. So it is also in US they have not taken any donations also. So it is a good opportunity for and madam also given the good speech for the health and education. The important factor is the health and education. So you have to give the concentration to your health and also your education. ఇప్పుడు సార్ మేడం ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ మీరు వస్తే ఇక్కడికి ఒక గెస్ట్గా రావాలి. ఇది అర్థం తెలుసా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. గెస్ట్ దట్ ఈస్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీరు గెస్ట్గా రావచ్చు ఇక్కడికి. గుడ్ స్పీచ్ మేడం గివన్. The material is not important, but giving the motivation is most important. I thank the Global Teacher Association member for thanks and also given the good motivation speech to our students. Thank you all.